నమో నమః. ఒక పిల్లవాడికి ఒక తల్లికి మించినటువంటి సంరక్షణలు ఎవరు ఉన్నారంట. తండ్రి సరే తాగిన పడిపోతుంటాడు, తల్లి తాగదు. పిల్లవాడి నిత్యం కూడా సంరక్షిస్తూ ఉంటుందన్నమాట. అందుకే యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత. అమ్మవారిని ఇక్కడ ఎట్లా పూజించినారయ్యా అంటే తల్లితో పోల్చినారు అమ్మవారిని. ఒక తల్లి ఎట్లయితే మన యొక్క పాపాలన్నీ కూడా కడపలో పెట్టుకొని ఉంటుందో, అమ్మ నేను చేసినటువంటి నిమిత్తమైనటువంటి కార్యక్రమాలు, పాప కార్యక్రమాలన్నీ కూడా అన్నింటినీ కూడా హరింపచేసి నన్ను నువ్వు కాపాడమ్మా అని చెప్పేటువంటిది శ్లోకం ఇది. అట్లా ఈ చెడ్డీ హోమం చేసేటువంటి నియమాలు ఇక్కడ నియమ ప్రధానం. మీరు అగ్నిష్టోమ, వాజపేయ, పౌండరేక, సోమయాగ, సత్రయాగ ఎన్ని యాగాలు చేసినప్పటికీ కూడా, రుద్రహోమాలు, రుద్రాభిషేకాలు, రుద్ర కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా, విశేషమైనటువంటి గణపతి హోమము, మహాసుదర్శన హోమం చేసినప్పటికీ కూడా, చెడ్డీ హోమం చేస్తే ఏమయ్యా అంటే మన దగ్గర కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం. ఏమయ్యా ఈ నియమాలు అంటే ఈ చెడ్డీ హోమము గణపతి పూజ నుంచి మొదలైనప్పటి నుంచి ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా పొలిమేర దాటిపోరాదు, మొదటి నియమం. రెండో నియమం ఏమయ్యా అంటే ఇత్యాది వ్యసనాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యసనాన్ని మనం హోమం చేసేటప్పుడు కానీ, హోమం అయిపోయిన తర్వాత 21 దినాల పాటు ఆ వ్యసనాలు తొలగిపోదు. పోతే ఏమవుతున్నాయా అంటే రక్త బీజ వదేనామ, అమ్మవారు మన రక్తాన్ని తాగుతుంటుందంట. చుక్క 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 తాగి మనిషి ఎండకపోతాడు. ఇక మన మంత్రం వస్తుంది చెడ్డ హోమంలో ఇది. కాబట్టి 21 దినాల పాటు చెడు వ్యసనాలకు పోకూడదు. మూడో నియమం ఏమయ్యా అంటే శరీరము సహకరిస్తే ఉదయము సాయంత్రం స్నానం చేసిన తర్వాత రాత్రి కూడా కింద పడుకోవాలని శాస్త్రం. శరీరం సహకరిస్తే అది కూడా. నాలుగో నియమం ఏమంటే ఏకభుక్త భోజనం, ఒక పూట భోజనం చేయాలి. ఈ కార్యక్రమం చేసేటువంటి సంకల్పాలు ఇవన్నీ కూడా చిరుమందహాస పూర్వేణ, కార్యక్రమం మధ్యలో అటు వికటాసనం అవ్వడాలు, ఒకరిని కోపడి వెళ్ళిపోవడాలు, తక్కువ ఇసుక కుట్టడాలు ఇలా చేయకూడదు. శాంత స్వరూపంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి. నాలుగోది ఏమయ్యా ఈ యొక్క నియమం. ఐదో నియమం ఏమయ్యా అంటే క్షౌరాది కార్యక్రమాలు అంటే గడ్డము, షేవింగు, తర్వాత కటింగు లాంటివి చేయించుకోవడాలు. ఈ నియమాలన్నీ పాటిస్తూ స్వామి ఖచ్చితంగా పాటించాలా అనుమానం. మళ్ళీ పాటించాలన్న స్వామి అంటే పాటిస్తే ఏమవుతుందయ్యా అంటే నీవు ఎవరి కోసమే చెడ్డీ హోమం చేస్తున్నావో, దేనికోసం చేస్తున్నావో ఈ కార్యక్రమం, అది నీకు త్వరగా సిద్ధిస్తుంది. స్వామి పాటించకుండా ఏమవుతుందయ్యా అంటే పిల్లల పాపం అనుభవించక తప్పదు. పాపం అనేటువంటిది ఖచ్చితంగా అనుభవించాలి. కాబట్టి ఈ నియమాలు గుర్తుపెట్టుకొని ఈ చెడ్డీ హోమం ఈ రోజు నుంచి మొదలుకొని రేపటికి పూర్ణావతి అయిపోయిన తర్వాత 21 దినాల పాటు అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి. వాక్యాంతర సితాలన్నీ కూడా విడిచిపెట్టి అమ్మ నీ జగత్ సాక్షాత్కారం కోసం నేను వేచి ఉన్నానమ్మా అని చెప్పుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ నియమాలు గుర్తుపెట్టుకోండి. ఈ నియమానుసారంగానే ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారని ఆశిస్తున్నాను.